హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డైలీ ఎగ్జామ్ బ్యాట్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం మార్చ్ 27th కరెంట్ అఫైర్స్ గురించి మాట్లాడుకుందాం. చాలా మంచి క్వశ్చన్స్ ఉన్నాయి. వీడియో లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ క్వశ్చన్, 165 సంవత్సరాల తర్వాత యూఎస్ డాలర్పై ఎవరి సంతకం కనిపించనుంది? కరెక్ట్ ఆన్సర్ చూసుకుంటే ఆప్షన్ బి, డొనాల్డ్ ట్రంప్ అండి. ఈ నిర్ణయాన్ని యూఎస్ ట్రెజరీ ప్రకటించిందండి. ఈ మార్పు అమెరికా స్వాతంత్రానికి 250వ వార్షికోత్సవానికి సంబంధించిన ఏర్పాట్లలో భాగంగా తీసుకున్నారండి. సాధారణంగా యుఎస్ కరెన్సీపై ట్రెజరీ సెక్రటరీ మరియు ట్రెజరర్ సంతకాలు ఉంటాయండి. ఇది 1861 నుండి కొనసాగుతుందండి. అయితే ఇన్ గాడ్ వి ట్రస్ట్ అనే వాక్యం మరియు చనిపోయిన వ్యక్తుల చిత్రాలు యథావిధిగా కొనసాగుతాయండి. మన క్వశ్చన్ ఏంటంటే ఎన్ని సంవత్సరాలు అండి? 165 సంవత్సరాల తర్వాత యుఎస్ డాలర్పై ఎవరి సంతకం కనిపించనుంది అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, డొనాల్డ్ ట్రంప్ అండి. ఈ నిర్ణయాన్ని ఎవరు ప్రకటించారండి? యుఎస్ ట్రెజరీ ప్రకటించింది. ఈ మార్పు అమెరికా స్వాతంత్రానికి ఎంతండి? 250వ వార్షికోత్సవానికి సంబంధించిన ఏర్పాట్లలో భాగంగా తీసుకున్నారండి. సో, అది కూడా గుర్తుంచుకోవాలి. సాధారణంగా యూఎస్సీ కరెన్సీపై ట్రెజరీ సెక్రటరీ మరియు ట్రెజరర్ సంతకాలు ఉంటాయండి. ఇది ఎప్పటి నుంచి కొనసాగుతుందండి? 1861 నుంచి కొనసాగుతుంది. అయితే ఇన్ గాడ్ వి ట్రస్ట్ అనే వాక్యం మరియు చనిపోయిన వ్యక్తుల చిత్రాలు యథావిధిగా కొనసాగుతాయి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్, బెంగాలీ సహా 10 భాషలు మాట్లాడగల హ్యూమనాయిడ్ ఏఐ రోబోను ఎవరు పరిచయం చేశారు? కరెక్ట్ ఆన్సర్ చూసుకుంటే ఆప్షన్ డి, మెలానియా ట్రంప్ అండి. ఈ రోబో పేరు ఫిగర్ 3 అండి. ఇది అమెరికన్ రోబోటిక్స్ కంపెనీ ఫిగర్ ఏఐ అభివృద్ధి చేసిందండి. ఈ రోబో ఇంగ్లీష్, స్పానిష్, ఫ్రెంచ్, పోర్చుగీస్, అరబిక్, జపనీస్, హెబ్రూ, స్లోవెన్, ఉక్రేనియన్, జార్జియన్ మరియు బెంగాలీ వంటి భాషలు మాట్లాడగలదండి. ఈ కార్యక్రమం వైట్ హౌస్, వాషింగ్టన్ డీసీలో జరిగిందండి. సో, గుర్తుంచుకోవాలి. మన ఇండియన్ లాంగ్వేజ్ బెంగాలీతో సహా 10 భాషలు మాట్లాడగల హ్యూమనాయిడ్ ఏఐ రోబోను ఎవరు పరిచయం చేశారు అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి, మెలానియా ట్రంప్ అండి. అయితే దీని పేరేంటంటే ఫిగర్ 3 అండి. ఇది అమెరికన్ రోబోటిక్స్ కంపెనీ ఫిగర్ ఏఐ అభివృద్ధి చేసింది. ఈ రోబో ఏవేవి భాషలండి? ఇంగ్లీష్, స్పానిష్, ఫ్రెంచ్, పోర్చుగీస్, అరబిక్, జపనీస్, హెబ్రూ, స్లోవెన్, ఉక్రేనియన్, జార్జియన్ మరియు బెంగాలీ వంటి భాషలు మాట్లాడగలదండి. ఈ కార్యక్రమం ఎక్కడ జరిగింది? వైట్ హౌస్, వాషింగ్టన్ డీసీలో జరిగిందండి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్, ఆపరేషన్ ఉర్జా సురక్ష ఏ రంగానికి సంబంధించినది? కరెక్ట్ ఆన్సర్ చూసుకుంటే ఆప్షన్ ఏ, ఇంధన భద్రత కోసం నౌకాదళ మిషన్ అండి. ఆపరేషన్ ఉర్జా సురక్షను భారత నౌకాదళం ప్రారంభించిందండి. సో, గుర్తుంచుకోవాలి. ఇది ముఖ్యంగా చమురు సరఫరా కోసం సముద్ర మార్గాలను రక్షించడంపై దృష్టి పెడుతుందండి. ప్రత్యేకంగా హార్మజ్ సముద్ర సంద్రం నుంచి వచ్చే నౌకలను ఎస్కార్ట్ చేయడం ప్రధాన లక్ష్యం అండి. ఈ ప్రాంతం ప్రస్తుతం హై రిస్క్ జోన్లో ఉంది కదా, మీకు ఆల్రెడీ తెలుసు. ఓకే. సో, ఈ పేరు గుర్తుంచుకోవాలండి. ఆపరేషన్ ఉర్జా సురక్ష ఏ రంగానికి సంబంధించినది అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ, ఇంధన భద్రత కోసం నౌకాదళ మిషన్ అండి. ఇది ఎవరు ప్రారంభించారంటే మన భారత నౌకాదళం ప్రారంభించిందండి. ఇది ముఖ్యంగా చమురు సరఫరా కోసం సముద్ర మార్గాలను రక్షించడంపై దృష్టి పెడుతుందండి. ప్రత్యేకంగా హార్మజ్ సముద్రం నుండి వచ్చే నౌకలను ఎస్కార్ట్ చేయడం ప్రధాన లక్ష్యం అండి. తెలుసు కదా ఇప్పుడు ఈ ప్రాంతం హై రిస్క్ జోన్లో ఉంది. సో, ఆ మిషన్ నేను గుర్తుంచుకోండి, ఉర్జా సురక్ష. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్, కరుణ ది పవర్ ఆఫ్ కంపాషన్ పుస్తకాన్ని ఎవరు విడుదల చేశారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, కైలాస్ సత్యార్థి అండి. కైలాస్ సత్యార్థి గారు తెలుసు కదా మీకు, 2014లో నోబెల్ శాంతి బహుమతి అందుకున్నారండి. అతను బాలల హక్కుల కోసం పనిచేసే ప్రముఖ కార్యకర్త అండి. మీకు తెలిసే ఉంటుంది. ఈ పుస్తకం మనుషుల మధ్య కరుణ మరియు మానవత్వం ప్రాముఖ్యతను తెలియజేస్తుందండి. సో, ఈ బుక్ నేమ్ గుర్తుంచుకోవాలండి. కరుణ ది పవర్ ఆఫ్ కంపాషన్ పుస్తకాన్ని ఎవరు విడుదల చేశారు అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, కైలాస్ సత్యార్థి అండి. ఎవరండి ఈయన? ఈయన 2014లో నోబెల్ శాంతి బహుమతి అందుకున్నారండి. అతను బాలల హక్కుల కోసం పనిచేసే ప్రముఖ కార్యకర్త. అలాగే ఈ పుస్తకం మనుషుల మధ్య కరుణ మరియు మానవత్వం ప్రాముఖ్యతను తెలియజేస్తుందండి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్, 2028
ఒలింపిక్స్ కోసం ట్రాన్స్‌జెండర్ క్రీడాకారులపై అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ తీసుకున్న ప్రధాన నిర్ణయం ఏమిటి? కరెక్ట్ ఆన్సర్ చూసుకుంటే ఆప్షన్ డి మహిళా విభాగంలో నిషేధం మరియు ఎస్ఆర్‌వై జీన్ టెస్ట్ అండి. ఈ ఎస్ఆర్‌వై అంటే సెక్స్ డిటర్మినింగ్ రీజియన్ వై అండి. ఈ పరీక్షను సలైవా లేదా చెక్ స్వాబ్ ద్వారా చేస్తారు. ఇది నాన్ ఇన్వెసివ్ పద్ధతండి. ఈ నిర్ణయం మహిళల క్రీడల్లో న్యాయం మరియు భద్రతను నిర్ధారించడానికి తీసుకున్నారండి. సో, మన క్వెషన్ ఏంటంటే ఎప్పుడండి మళ్ళీ జరుగుతున్న ఈ ఒలింపిక్స్? 2028 ఒలింపిక్స్ కోసం ట్రాన్స్‌జెండర్ క్రీడాకారులపై అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ తీసుకున్న ప్రధాన నిర్ణయం ఏమంటే మహిళల విభాగంలో నిషేధం మరియు ఎస్ఆర్‌వై జీన్ టెస్ట్ అండి. ఈ ఎస్ఆర్‌వై ఏంటంటే సెక్స్ డిటర్మినింగ్ రీజియన్ వై జీన్ అండి. ఈ పరీక్షను సలైవా లేదా చెక్ స్వాబ్ ద్వారా చేస్తారు. ఇది నాన్ ఇన్వేసివ్ పద్ధతి. ఎందుకంటే ఈ నిర్ణయం మహిళల క్రీడల్లో న్యాయం మరియు భద్రతను నిర్ధారించడానికి తీసుకున్నారండి. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్. భారతదేశంలో మొదటి ఎల్‌పీజీ ఏటీఎం సేవను ఏ సంస్థ ప్రారంభించింది? కరెక్ట్ ఆన్సర్ చూసుకుంటే ఆప్షన్ సి బీపీసీఎల్ అండి. బీపీసీఎల్ ఫుల్ ఫామ్ తెలుసు కదండీ! భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ అండి. బీపీసీఎల్ సంస్థ భారత్ గ్యాస్ ఇన్‌స్టా ఎల్‌పీజీ పేరుతో ఈ సేవను ప్రారంభించిందండి. ఈ సేవ ద్వారా కేవలం 3 నిమిషాల్లో ఎల్‌పీజీ సిలిండర్ మార్పిడి చేయవచ్చండి. సో, గుర్తుంచుకోవాలి. భారతదేశంలో మొదటి ఎల్‌పీజీ ఏటీఎం సేవను ఏ సంస్థ ప్రారంభించింది అంటే కరెక్ట్ ఆన్సర్ బీపీసీఎల్ అండి. బీపీసీఎల్ ఫుల్ ఫామ్ తెలుసు కదా! భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్. ఎక్కడండి ఇది ప్రారంభించబడింది? హర్యానాలోని గురుగ్రామ్‌లో ఇది ప్రారంభించబడింది. ఈ సేవ ద్వారా కేవలం 3 నిమిషాల్లో మనం ఎల్‌పీజీ సిలిండర్‌ని మార్పిడి చేయవచ్చండి. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్. డెహ్రాడూన్ నుండి పితోర్‌గఢ్ వరకు కొత్త విమాన సేవ ఏ రాష్ట్రంలో ప్రారంభించబడింది? కరెక్ట్ ఆన్సర్ చూసుకుంటే ఆప్షన్ బి ఉత్తరాఖండ్ అండి. ఈ సేవను ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి ఎవరండి? పుష్కర్ సింగ్ ధామీ ప్రారంభించారండి. ఈ విమాన సేవ రోడ్డు ప్రయాణంలో 8-9 గంటలు పట్టే సమయాన్ని కేవలం 1 గంటకు తగ్గిస్తుందండి. ఈ సేవ ఉడాన్ తెలుసు కదండీ! ఉడే దేశ్ కా ఆమ్ నాగరిక్ పథకం కింద ప్రారంభించబడింది. జాలీ గ్రాంట్ ఎయిర్‌పోర్ట్ నుండి నైని సైని ఎయిర్‌పోర్ట్ వరకు ఈ సేవ నడుస్తుందండి. సో, గుర్తుంచుకోవాలి. మన క్వెషన్ ఏంటంటే ఎక్కడి నుంచండి? డెహ్రాడూన్ నుండి ఎక్కడి వరకు? పితోర్‌గఢ్ వరకు కొత్త విమాన సేవ ఏ రాష్ట్రంలో ప్రారంభించబడింది అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి ఉత్తరాఖండ్ అండి. ఈ సేవను ఎవరండి ప్రారంభించారు? ఉత్తరాఖండ్ సీఎం ఎవరండి? పుష్కర్ సింగ్ ధామీ ప్రారంభించారండి. ఈ విమాన సేవ రోడ్డు ప్రయాణంలో ఎంతండి? 8-9 గంటలు పట్టే సమయాన్ని కేవలం 1 గంటకు తగ్గిస్తుందండి. ఈ సేవ ఉడాన్ పథకం కింద ప్రారంభించబడిందండి. జాలీ గ్రాంట్ ఎయిర్‌పోర్ట్ నుండి నైని సైని ఎయిర్‌పోర్ట్ వరకు ఈ సేవ నడుస్తుందండి. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జీ7 సమ్మిట్ 2026లో ఏ దేశంలో పాల్గొంటున్నారు? కరెక్ట్ ఆన్సర్ చూసుకుంటే ఆప్షన్ సి ఫ్రాన్స్ అండి. ఇది 52వ జీ7 సమ్మిట్ ఫ్రాన్స్‌లోని ఏవియన్ లెస్ బెయిన్స్‌లో జూన్ 15 నుండి 17 వరకు జరుగుతుందండి. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎవరండి? ఎమాన్యుయల్ మాక్రాన్ ఈ సమ్మిట్‌కు మోదీ గారిని ప్రత్యేక అతిథిగా ఆహ్వానించారండి. జీ7 దేశాలు తెలుసు కదండీ మీకు. కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, యునైటెడ్ కింగ్డమ్ మరియు యునైటెడ్ స్టేట్స్ అండి. షార్ట్‌కట్ మీకు తెలుసు కదా! జ్యూస్ విత్ జీఎఫ్ ఈ ఈ కంట్రీస్ నేమ్‌ని ఇలా షార్ట్‌కట్‌లో కూడా గుర్తుంచుకోవచ్చు. ఓకేనా? సో, ఇక్కడ మన క్వెషన్ ఏంటంటే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జీ7 సమ్మిట్ 2026లో ఏ దేశంలో పాల్గొంటున్నారు అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి ఫ్రాన్స్ అండి. ఇది ఎన్నవ సమ్మిట్ అండి? 52వదండి. అయితే ఇది ఎక్కడ జరుగుతుందండి? ఏవియన్ లెస్ బెయిన్స్ ఫ్రాన్స్‌లో జరుగుతుంది. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జరుగుతుందంటే జూన్ 15 నుంచి జూన్ 17 వరకు ఇది జరుగుతుందండి. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎవరండి? ఎమాన్యుయల్ మాక్రాన్ ఈ సమ్మిట్‌కు మోదీ గారిని ప్రత్యేక అతిథిగా ఆహ్వానించారు. జీ7 కంట్రీస్ ఏవండి? కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, యునైటెడ్ కింగ్డమ్ మరియు యునైటెడ్ స్టేట్స్ అండి. దీన్నే షార్ట్‌కట్‌గా జ్యూస్ విత్ జీఎఫ్ అని చెప్పి గుర్తుంచుకుంటారండి చాలామంది. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్. ప్రయాగ్‌రాజ్, కాన్పూర్
విభాగంలో రైలు భద్రత కోసం భారతీయ రైల్వేలు ఏ వ్యవస్థను అమలు చేశాయి? కరెక్ట్ ఆన్సర్ చూసుకుంటే ఆప్షన్ డి కవచ్ వ్యవస్థ అండి. కవచ్ ఒక ఆటోమేటిక్ ట్రైన్ ప్రొటెక్షన్ సిస్టమ్ అండి ఇది. ఇది 160 కిలోమీటర్ల వేగం వరకు రైలు భద్రతను నిర్ధారిస్తుందండి. మానవ తప్పిదం జరిగినప్పుడు ఆటోమేటిక్‌గా బ్రేకులు అమలు చేస్తుందండి ఇది. ఇది మిషన్ డ్రాఫ్తార్‌లో భాగమండి. ప్రయాగ్‌రాజ్, కాన్పూర్ 190 కిలోమీటర్ల సెక్షన్‌లో ఇది అమలు చేశారండి. సో, గుర్తుంచుకోవాలి. ఎక్కడండి ఈ లైను? ప్రయాగ్‌రాజ్, కాన్పూర్ విభాగంలో రైలు భద్రత కోసం భారతీయ రైల్వేలు ఏ వ్యవస్థను అమలు చేశాయి అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి కవచ్ వ్యవస్థ అండి. ఏంటండి ఈ కవచ్ అంటే? ఇది ఒక ఆటోమేటిక్ ట్రైన్ ప్రొటెక్షన్ సిస్టమ్ అండి. ఇది 160 కిలోమీటర్ల వేగం వరకు రైలు భద్రతను నిర్ధారిస్తుంది. మానవ తప్పిదం జరిగినప్పుడు ఆటోమేటిక్‌గా బ్రేకులు అమలు చేస్తుందండి. ఇది ఏంటంటే మిషన్ డ్రాఫ్తార్‌లో భాగం అండి. ప్రయాగ్‌రాజ్, కాన్పూర్ 190 కిలోమీటర్ సెక్షన్‌లో ఇది అమలు చేస్తున్నారు. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్. వరల్డ్ థియేటర్ డే ఏ తేదీన నిర్వహించబడుతుంది? కరెక్ట్ ఆన్సర్ చూసుకుంటే ఆప్షన్ సి మార్చ్ 27 అండి. ఈ దినోత్సవాన్ని ఇంటర్నేషనల్ థియేటర్ ఇన్‌స్టిట్యూట్ నిర్వహిస్తుందండి. ఈ సంవత్సరం థీమ్ ఏంటంటే థియేటర్ అండ్ ఎ కల్చర్ ఆఫ్ పీస్ అండి. ఈ దినోత్సవాన్ని ఎప్పుడు ప్రారంభించారండి? 1961లో ప్రారంభించారండి. సో, మన క్వెషన్ ఏంటంటే వరల్డ్ థియేటర్ డే ఏ తేదీన నిర్వహించబడుతుంది అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి మార్చ్ 27 అండి. ఈ దినోత్సవాన్ని ఎవరండి? ఇంటర్నేషనల్ థియేటర్ ఇన్‌స్టిట్యూట్ నిర్వహిస్తుందండి. ఈ సంవత్సరం 2026 థీమ్ ఏంటంటే థియేటర్ అండ్ ఎ కల్చర్ ఆఫ్ పీస్ అండి. ఈ దినోత్సవాన్ని ఎప్పుడు ప్రారంభించారంటే 1961లో అండి. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్. పెరియసామి కుమారన్ భారత హై కమిషనర్‌గా ఏ దేశానికి నియమితులయ్యారు? కరెక్ట్ ఆన్సర్ చూసుకుంటే ఆప్షన్ డి యునైటెడ్ కింగ్‌డమ్ అండి. పెరియసామి కుమారన్ యునైటెడ్ కింగ్‌డమ్‌కు భారత హై కమిషనర్‌గా నియమితులయ్యారండి. ఇతను విక్రమ్ దొరైస్వామి స్థానాన్ని భర్తీ చేశారండి. సో, గుర్తుంచుకోవాలి. విక్రమ్ దొరైస్వామి గారు ఇటీవల ఎక్కడికండి? చైనాకు భారత రాయబారిగా నియమితులయ్యారండి. సో, గుర్తుంచుకోవాలి ఇతన్నేమో పెరియసామి కుమారన్ భారత హై కమిషనర్‌గా ఏ దేశానికి నియమితులయ్యారు అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి యునైటెడ్ కింగ్‌డమ్ అండి. అయితే ఈయన ఎవరి ప్లేస్‌ని రీప్లేస్ చేశారు అంటే విక్రమ్ దొరైస్వామి స్థానాన్ని భర్తీ చేశారండి. ఈ విక్రమ్ దొరైస్వామి గారు చైనాకు భారత రాయబారిగా నియమితులయ్యారండి. సో, 2 గుర్తుంచుకోవాలి. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్. ఎక్కడ నుండైనా హోమ్ లోన్ పొందేందుకు ఎన్‌హెచ్‌బి ప్రారంభించిన పోర్టల్ పేరేమిటి? కరెక్ట్ ఆన్సర్ చూసుకుంటే ఆప్షన్ సి గృహ సుగమ్ పోర్టల్ అండి. పోర్టల్ నేమ్. ఈ పోర్టల్‌ను నేషనల్ హౌసింగ్ బ్యాంక్ ఎన్‌హెచ్‌బి ప్రారంభించిందండి. ఇది ఎక్కడి నుండైనా ఆన్‌లైన్‌లో హోమ్ లోన్ కోసం దరఖాస్తు చేసుకునే సౌకర్యాన్ని అందిస్తుందండి. ఓకేనా? ఇది హౌసింగ్ రంగ అభివృద్ధికి సహాయపడుతుందండి. ఓకేనా? సో, మన క్వెషన్ ఏంటంటే ఎక్కడి నుండైనా హోమ్ లోన్ పొందేందుకు ఎన్‌హెచ్‌బి తెలుసు కదా! నేషనల్ హౌసింగ్ బ్యాంక్ ప్రారంభించిన పోర్టల్ పేరు ఏమిటి అంటే కరెక్ట్ ఆన్సర్ గృహ సుగమ్ పోర్టల్ అండి. అయితే ఇది ఎక్కడి నుండైనా ఆన్‌లైన్‌లో హోమ్ లోన్ కోసం దరఖాస్తు చేసుకునే సౌకర్యాన్ని అందిస్తుంది. ఇది హౌసింగ్ రంగ అభివృద్ధికి సహాయపడుతుంది. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్. మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యుల కోసం యూపీఐ లింక్డ్ ఓవర్ డ్రాఫ్ట్ సౌకర్యాన్ని ప్రారంభించిన బ్యాంక్ ఏది? కరెక్ట్ ఆన్సర్ చూసుకుంటే ఆప్షన్ బి బ్యాంక్ ఆఫ్ బరోడా అండి. ఈ సౌకర్యం ద్వారా అర్హత ఉన్న మహిళలు 5,000 వరకు తక్షణ క్రెడిట్ పొందగలరండి. ఇది ప్రధానమంత్రి జన్‌ధన్ యోజన ఖాతాల్లో అనుసంధానించబడింది. ఈ సేవ ద్వారా బ్యాంక్ బ్రాంచ్‌కు వెళ్లకుండా యూపీఐ యాప్‌ల ద్వారా సులభంగా లావాదేవీలు చేయవచ్చు. సో, మన క్వెషన్ ఏంటంటే మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యుల కోసం యూపీఐ లింక్డ్ ఓవర్ డ్రాఫ్ట్ సౌకర్యాన్ని ప్రారంభించిన బ్యాంక్ ఏది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి బ్యాంక్ ఆఫ్ బరోడా. అయితే ఈ సౌకర్యం ద్వారా అర్హత ఉన్న మహిళలకు ఎంతండి? 5,000 వరకు తక్షణ క్రెడిట్ పొందగలరండి. ఇది ప్రధానమంత్రి జన్‌ధన్ యోజన ఖాతాల్లో అనుసంధానించబడిందండి. ఈ సేవ ద్వారా బ్యాంక్ బ్రాంచ్‌కి వెళ్ళకుండా యూపీఐ యాప్‌ల ద్వారా సులభంగా లావాదేవీలు చేయవచ్చు. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్. క్విజ్ ఆఫ్ ది డే అండి. మనం ఆల్రెడీ ఈ క్వెషన్ గురించి డిస్కస్ చేసాం. ఆన్సర్ తెలిస్తే కింద కామెంట్‌లలో చెప్పండి.
కరుణ ద పవర్ ఆఫ్ కంపాషన్ పుస్తకాన్ని ఎవరు విడుదల చేశారు? కరెక్ట్ ఆన్సర్ తెలిస్తే కామెంట్ రూపంలో చెప్పండి. ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. ఇలాంటి కరెంట్ అఫైర్స్ కోసం మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.